ఇటీవలే జరిగిన పరిణామాలు ఓసారి వరుసగా గమనిస్తే రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళుతున్నా గతంలో కలిసినంత సులభంగా రాహుల్ గాంధీని కలవలేకపోతున్నారు. ఇక ఇదే సమయంలో 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. తమ అసంతృప్తిపై చర్చించుకున్నట్టు కూడా వార్తలు రావడం ఓ సంచలనాన్ని కలిగించింది. ఇక వీటన్నిటికీ తోడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారంటూ సీనియర్ నేతలు సైతం వరుస కట్టి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్టు కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇక అదనంగా కుల గణనపై వచ్చిన విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, మరోసారి సర్వే అంటూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇక హైడ్రా పేరుతో హై డ్రామా చేయడం, మంత్రుల మధ్య ఐక్యత తీసుకురాలేకపోవడం, ఇక ఇవన్నీ చూసుకుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలుగా సీనియర్ నేతలు ప్రొజెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. చివరికి పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన అధిష్టానం పార్టీ ఇన్ఛార్జిను మార్చేసింది. అంతా చక్కదిద్దాలని భావించిందని, ఆ క్రమంలోనే భాగంగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చారని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.